ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును అన్నాడు. కాబట్టి ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడను నిష్ప్రయోజకునైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి మమ్మల్ని వెలిగింపు చేయమని సకల ఆటంకాలు అడ్లు అల్లరి యేసునామంలో కొట్టివేస్తూ ఉన్నాం. వినబుద్ధి పుట్టించే ఆత్మగా, గ్రహింపచేసే ఆత్మగా, సమ్మతి గల మనసు పుట్టించి పరిశుద్ధాత్మగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మనం చదువుకున్న వాక్య భాగంలో మన కన్నులకు వెలుగిస్తుందంటండి. మన కన్నులకు ఏమిస్తుందంట? వెలుగునిచ్చును అన్నాడు. ఏంటి మన కన్నులకు వెలిగిచ్చేది? నీ ధర్మము అన్నాడు. ఏంటండి? దేవుని యొక్క ధర్మము. ధర్మము అని అక్కడ తెలుగులో రాశాడు, ఇంగ్లీష్లో కమాండ్మెంట్ అన్నాడు. ఏంటండి? కమాండ్మెంట్. కమాండ్మెంట్ అంటే ఆజ్ఞ. దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ మన కన్నులకు వెలుగునిస్తుంది అని చెప్పాడు. ఆయన ఆజ్ఞ ఎలా ఉంటుందయ్యా అంటే అది నిర్మలమై ఉంటుంది అన్నాడు. ఎలా ఉంటుందటండి ఆయన ఆజ్ఞ? నిర్మలమైనది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ఎవరైతే పాటిస్తారో అది వారి కన్నులకు వెలుగునిస్తుంది అన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇంకొక చోట రాయబడింది ఏమిటంటే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను వెలుగుమయమైతే నీ దేహమంతా వెలుగుతూ ఉంటుంది. నీ కన్నే చీకటైపోతే నీ దేహం అంతా కూడా ఏమైపోద్దండి? చీకటైపోద్దని చెప్పాడు. కాబట్టి మన కన్ను ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. మనం వెలుగుమయమై ఉండాలి. చీకటి వ్యక్తులంగా ఉండకూడదు. సైతాను సంబంధికులుగా మనం మారిపోకూడదు. వెలుగుమయమైన బిడ్డలంగా మనం ఎల్లప్పుడూ మన కన్ను వెలుగుతూ ఉండాలి అని ఆశపడే వాళ్ళం అయితే ఆయన ఆజ్ఞ మన కన్నులకు ఏమిస్తుందంటే వెలుగునిస్తుంది అన్నాడు. ఏమిటి సార్ ఆ ఆజ్ఞ అంటే? ఆ ఆజ్ఞ నిర్మలమైనది అన్నాడు. ఏమండి? దేవుడిచ్చే ఆజ్ఞ నిర్మలముగా ఉంటుందంట. అందులో ఏమీ దోషము కనపడదు మనకి. కాబట్టి ఆయన ఆజ్ఞలు చాలా విలువైనవి. ఆ ఆజ్ఞలను మనం అనుసరించే వాళ్ళమైతే, పాటించే వాళ్ళమైతే, ఆయన ఆజ్ఞను మనం మనసులో పెట్టే వాళ్ళమైతే మన కన్నులు నిత్యము వెలుగుతూ ఉంటాయని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ ఏదెను తోటలో దేవుడు ఆదాముకి హవ్వమ్మకి ఇద్దరికి కూడా చెప్పిన ఆజ్ఞ ఒక్కటే. ఏంటండి? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఏదైనా తోటలో ఆదాముకి హవ్వమ్మకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి? 10 ఎన్ని ఇచ్చాడు? ఒక్కటే ఇచ్చాడు. ఆ ఒక్కటే ఏంటంటే, ఇంత ఏదైనా తోటలో ఉన్న మొక్కలన్నీ మీ ఇష్టం తినొచ్చు, ఏ పండైనా తినొచ్చు, కానీ ఏదైనా తోట మధ్యలో ఒక చెట్టు వేశాను, అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము, ఆ ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, తినుదినమున నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడు కదండి. ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. ఆ చెట్టు పండు తినొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. బైబిల్ పండితుల లెక్కల ప్రకారం ఇంచుమించు ఒక 100 సంవత్సరాలు వారు ఆ చెట్టు జోలికి వెళ్ళలేదంట. 100 సంవత్సరాలు ఆదాము అవ్వమ్మ ఆ ఏదైనా తోటలో చక్కగా తిరుగుతూ, ఆ ఏదైనా తోటలో ఏ చెట్టు పండు కావాలంటే ఆ చెట్టు పండును కోసుకుంటూ తింటూ, ఆ ఏదైనా తోటలో ప్రవహిస్తున్న నదులు ఉన్నాయి, అవి శాఖలుగా ఉన్నాయి, ఎక్కడ ఏది దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా మంచినీళ్ళు తాగుతూ వారు మహిమలో, ఉదయం దేవుడు వస్తాడు, చల్లపూట దేవుడు వస్తాడు, ఆయనతో చాలా
పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, కన్నులకు వెలుగు కలిగిన వారిగా, వారు అన్యోన్య సహవాసం కలిగిన వారుగా ఒక 100 సంవత్సరాలు దేవునితో పాటు ఉన్నారు మహిమలో. ఆ తర్వాత ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, తినొద్దన్న పండు తిన్నారో, మాట లెక్క చేయకుండా, వెంటనే వారి మహిమ వస్త్రాలు పోయినాయి. ఏం పోయినాయండి? మహిమ వస్త్రాలు ఉండేవి, మహిమ వస్త్రాలు పోయినాయి. అప్పుడు వరకు వాళ్ళకి తెలీదు అసలు దిగంబరత్వం అంటే ఏంటో. కానీ ఆ పండు తినగానే వాళ్ళకి ఇద్దరికి అర్థమైంది, మనము దిగంబరులము అని అర్థమైంది. వీళ్ళు ఆకులు తెచ్చుకొని కుట్టుకుని వారి యొక్క అవయవాలను కప్పుకుంటూ ఉన్నారు. పొద్దున్నే పచ్చనాకు కోస్తే ఎండకేమవుద్దండి? ఎండిపోద్ది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఆకులు కోసుకోవాలి, మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఆకులు కోసుకోవాలి. దేవుడే వాళ్ళను దుస్థితిని గమనించి ఒక గొర్రె పిల్లగా ఆయనే మారి వధింపబడి రక్తాన్ని చిందించి ఆ గొర్రె చర్మములను చొక్కాయిలుగా తయారు చేయించి వాళ్ళకు తొడిగించి, మీరు చేసిన ఆజ్ఞ అతిక్రమం పాపాన్ని బట్టి ఈ ఏదైనా తోటలో ఇంకా ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోమని బయటికి గెంటేశారు. అలాగున మనం దేవునితో సహవాసాన్ని పోగొట్టేసుకున్నాం. ఇప్పుడు మరలా మన కన్నులకు వెలుగు కావాలంటే, మనము నిర్మలులముగా మారాలంటే, దేవుని ఆజ్ఞను ఎలాగైతే మీరి పాపంలో పడ్డారో, ఇప్పుడు అదే ఆజ్ఞను అనుసరించి యేసుక్రీస్తు ప్రభుల వారి విమోచన ద్వారా మరలా మనం నిర్మలంగా మారటానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుకనే భక్తుడు చెబుతున్నాడు, నీ ఆజ్ఞ నిర్మలముగా ఉంటుంది, అది మా కన్నులకు వెలుగునిస్తుంది అన్నాడు. కాబట్టి ప్రియులరా, మన కన్ను ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే, మన దేహమంతా ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే ఆయన మాట చాలా ప్రాముఖ్యం అనే సత్యాన్ని ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకని ఆయన మాట వెలుగిస్తుంది? ఆయన ఆజ్ఞ ఎందుకంత పవిత్రం, ఆయన ఆజ్ఞ ఎందుకంత నిర్మలం అని అంటే, ఆ ప్రభువే పవిత్రుడు కదండి. ప్రభువే పవిత్రుడు, ఆయనే నిర్మలమైన వాడు, ఆయనే పరిశుద్ధుడు. ఆయన మాట కూడా అలాగే ఉంటుంది. ఆయన మాట కూడా అలాగే ఉంటుంది. పాపిష్టోడి మాటలాగే ఉంటుంది, పరిశుద్ధుడి మాట పరిశుద్ధుడి మాటలాగే ఉంటుంది. కాబట్టి కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, ఆయన మాటలు పవిత్రమైనవి అన్నాడు. ఆయన మాటలు ఎలాంటివి అంటండి? పవిత్రమైనవి అన్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు ఊదిన వెండి అంత పవిత్రములు అన్నాడు. వెండిని మట్టి మూసలో పెట్టి వేడి చేసి దాన్ని పవిత్రపరుస్తారు. వెండిని, ఆ వెండి మొత్తం కరిగిపోద్ది, మళ్ళీ దాన్ని ఇంకొక అచ్చులో పోస్తే కొత్త ఆభరణం అవుద్దనమాట అండి. అలాగ నిర్మలము చేస్తాడంట వెండిని. ఇప్పుడు దేవుని మాటలు అంత పవిత్రమైనవి అన్నాడు. వెండి మూసలో 7 సార్లు దాన్ని పవిత్రపరిచినంత పవిత్రములు ఆయన మాటలు అన్నాడు. కాబట్టి మనం పవిత్రులం అవ్వాలంటే ఏ మాట మనల్ని పవిత్రపరుస్తే చెప్పండి? దేవుని మాట, దేవుని ఆజ్ఞ మనలను పవిత్రపరిచేది. ఆయన చెప్పినట్టు ఎవరైతే వింటారో వారు కాపాడబడతారు. ఆయన చెప్పినట్టు ఎవరైతే చేస్తారో వారు రక్షించబడతారు. ఆయన చెప్పినట్టు ఎవరైతే లోబడతారో వారు అభివృద్ధి చెందుతారు. ఆయన చెప్పినట్టు ఎవరైతే నడుచుకుంటారో వారు ఆశీర్వాదాలకి అర్హులవుతారు. కాబట్టి ప్రియులరా, సౌలు అనేటువంటి ఒక ఆయన్ని దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా పెట్టి, అమాలేకీయులను భూమి మీద లేకుండా సమూల నిర్మూలన చేయను ఆయన అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ సౌలు నెరవేర్చాడా? నెరవేర్చలా. యుద్ధానికి వెళ్ళాడు, ఆయనకి ఇష్టమొచ్చిన వాళ్ళందరినీ చంపాడు, బలమైన పశువులను చంపలేదు, అమాలేకీయుల రాజు అయిన అగగును చంపలేదు. ఆయనకి ఎలా తోచలా యుద్ధం చేసి వచ్చి జయసూచకమైన శిలను నిలిపాను, నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చాను అంటున్నాడు. సమూయేలు గారు అన్నాడు, నీవు అలా నెరవేర్చిన పక్షమున నాకు వినబడుతున్న రంకెలు ఏంటి అని అడిగాడు. అడిగితే ఇంకోటి ఏదో చెప్తున్నాడు, నీ ప్రజలు
నీ దేవుడైన యెహోవాకి బలర్పించడానికి తీసుకొచ్చారు అని ఏదో చెప్తున్నాడు. నిన్ను సదాకాలము రాజుగా ఉంచాలని దేవుడు ఉద్దేశం కలిగి రాజుగా పెట్టాడు, కానీ నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టేసుకున్నావు. నీకంటే యోగ్యుడైన ఒక మనుషుని దేవుడు కనుగొని ఉన్నాడు, నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తీసేసాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మాట వింటే సదాకాలం మనం సౌలు రాజుగా ఉండేవాడు. ఆయన మాట వినలేదు కాబట్టి సౌలు ఏమైపోయాడండి? రాజుగా ఉండకుండా తీసివేయబడ్డాడు. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లిందంట, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించిపోయిందని చెప్పి రాసి పెట్టారు. కాబట్టి ప్రియులరా, ఏ వ్యక్తి అయితే దేవుని మాటకి ప్రిఫరెన్స్ ఇస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మాటను అనుసరించడానికి ఇష్టపడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మాటను ఆసక్తితో ఆలకించడానికి పరుగులు పెట్టుకుని వస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మాట ప్రకారంగా తన జీవితాన్ని అన్వయించుకుంటాడో, ఆ వ్యక్తి నిత్యము వెలుగుతూ ఉంటాడు. అతడి కన్నులు వెలుగుతూ ఉంటాయి, అతడి దేహం వెలుగుతూ ఉంటుంది, అతడు వెలుగుమయమై ఉంటాడు, అతడు దేవుని బిడ్డగా వర్ధిల్లుతాడు. ఏ వ్యక్తి అయితే ఆయన మాట వినడో అతడు ఏమైపోతాడండి? చీకటి అయిపోతాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం నేర్చుకునే ధ్యానం చేసే వాక్యం, మనకి దేవుని మాట, ఆయన ఆజ్ఞ దీపముగా ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలండి? ఆయన మాట వినేవారిగా మనం ఉండాలి అనే సత్యాన్ని, పాఠాన్ని ఈ రోజున మనం నేర్చుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే అబ్రాహాము గారిని దేవుడు, నీకు ఒక్కగానొక కుమారుణ్ణి బలిగా ఇచ్చేయంటే విన్నాడా? వినలేదా? విన్నాడు. మారు మాట్లాడాలా? విన్నాడు. తీసుకెళ్ళాడు, బలి చేద్దామని కట్టేసాడు, కత్తెత్తేసాడు. అప్పుడు దేవుడే మరలా, అబ్రాహాం నువ్వేం చేస్తావో తెలుసుకుందామని అన్నాను, కానీ నిజంగా బలిమ్మని కాదు, కుమారుణ్ణి అర్జెంటుగా బలిపీఠం మంచి విడుదల చేయి, నీకు బలర్పించడానికి అక్కడ పొట్టేళ్ళను ఒకదాన్ని ఏర్పాటు చేశానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన మాట వినేవాళ్ళమా కాదా అనేదే ప్రాముఖ్యం, అంతే. మన జీవితంలో ప్రియులరా, మాట వినుట శ్రేష్టము అన్నాడు. ఏంటండి? బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ళ కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అన్నాడు. మన టార్గెట్ ఏంటంటే, మన గమ్యం, మన గురి ఏమిటంటే దేవుని మాటకి తూచా తప్పకుండా వెళ్ళటమే. అటుగాని ఇటుగాని తొట్టుల్లిపోకుండా దేవుని మాటను, ఆయన ఆజ్ఞను పాటించడమే మన యొక్క గురి. అలాగ మనం బ్రతికితే మన కన్నులు ఎప్పుడు నిత్యం ఎలా ఉంటాయండి? వెలుగుమయంగా ఉంటాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాన్న, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని చూస్తే, దేవుని ఆజ్ఞ దీపముగాను ఆయన ఉపదేశము వెలుగుగాను ఉంది అంటాడు. దేవుని ఆజ్ఞ ఎలా ఉందంటే అండి, దేవుని ఆజ్ఞము దీపముగా ఉందంట. చీకటిలో దీపం లేకపోతే ఎలాగెళ్తాం? ఏదో గొప్పది అనుకుని పడిపోతాం, గోతులో పడి చచ్చిపోతాం చీకటిలో కదా. అదే దీపం మనకు కూడా ఉంటే, మన చేతిలో దీపం ఉంటే, ఎదురుగా గొయ్యి ఉంటే కనపడుతుంది, పక్క నుంచి వెళ్తాం. ఎదురుగా గొప్ప ఉంటే కనపడుతుంది, అయ్యి పక్క నుంచి వెళ్తాం, తప్పించుకుంటాం, జాగ్రత్తగా వెళ్తాం. దీపము ఆయన వాక్యం అంట. దీపము ఆయన మాట మనకు దీపముగా ఉంటుందటండి. అలాగ ఆయన మాటను మనం చేత పట్టుకుంటే, మనకు అది దీపముగా ఉంటే మనం తొట్టిల్లిపోము, మనం పడిపోము, మనకు దెబ్బలు తగలవు, మనకు ప్రాణాపాయం రాదు. చాలామంది పగల పెద్ద యాక్సిడెంట్లు జరగగానే రాత్రుల్లో యాక్సిడెంట్లు జరుగుతాయి చీకట్లో, అవునా కదా? రాత్రుల్లో యాక్సిడెంట్లు జరుగుతాయి, కనపడకపోతే యాక్సిడెంట్లు జరుగుతాయి. అది గొయ్యో తెలీదు, రోడ్డు బాగుందో కనపడదో, గోతులో పెట్టేస్తాడు, గోతులో పడగానే పడిపోతాడు, ఏదో ఒకటి కాలు చెయ్యి ఇరిగిపోద్ది, దెబ్బలు తగిలేస్తాయి. ఎప్పుడన్నా వర్షం వచ్చినప్పుడు చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఆ వర్షం నీళ్ళతో నిండిపోద్ది గొయ్య. అది ఎంత గొయ్యో అంత గొయ్యో తెలీదు, మామూలు రోడ్డుని వెళ్ళిపోతాడు, పెద్ద గొయ్యలో పడిపోతాడు, అంతే, స్పాట్లో చచ్చిపోతారు. కాబట్టి ప్రియులారా, వెలుగు చాలా ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యం అండి? వెలుగు చాలా ప్రాముఖ్యం, దీపము చాలా ప్రాముఖ్యం. ఆయన ఆజ్ఞ ఎలాగ ఉందంటే అండి, దీపముగా ఉందంట. ఆయన ఉపదేశం వెలుగుగా ఉందంట. ఆయన వాక్యాన్ని సేకరించి కొంత ఇచ్చట కొంత అచ్చట మొత్తం సేకరించి ఒక ఉపదేశంగా
ప్రతి శుక్రవారం ఆదివారం చెప్పబడే ఉపదేశం మన జీవితానికి వెలుగుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏమి నేర్చుకోవాలి అంటే ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలండి? ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి. శుక్రవారం చెప్పిన వాక్యం ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఆదివారం చెప్పిన వాక్యం ప్రకారంగా మన జీవితాన్ని ప్రాక్టికల్గా మన లైఫ్లో అన్వయించుకోవాలి. ఎక్కడైనా తప్పిపోతున్నామేమో చెక్ చేసుకుంటూ ఉండాలి. వాక్యం ప్రకారంగా జీవించటమే మన టార్గెట్ అవ్వాలి. అప్పుడు మనం నిత్యము వెలుగుతూ ఉంటాము. నిత్యము దీపముగా ఆయన మాట మనకి తోడుగా ఉంటుందని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మనకున్న ఏకైక ఆధారం అదొకటే, ఇంకేం లేదు. ఆయన మాటను చేత పట్టుకుని నీ వెళ్ళేవాడికి అది దీపముగాను వెలుగుగాను ఉండి అతడిని కాపాడుతుంది, రక్షిస్తుంది, తోడుగా ఉంటుంది, ఆయన రాజ్యమునకు చేరుస్తుంది. కాబట్టి మనకి దేవుని వాక్యం అంత ఇంపార్టెంట్ అని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే 119, 105 119, 105 నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. రే ప్రార్థనకు వచ్చారా, ఆడుకుంటూ వచ్చారా? ఏంటిది కుదురు కూర్చోరా? నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది అన్నాడు. ఆయన వాక్యమే మన పాదాలకే దీపముగా ఉంది. ఆయన వాక్యం మన పాదాలకు ఎలాగ ఉందంటే అండి, దీపముగా ఉందంట, మన త్రోవలో వెలుగుగా ఉందంట. ఆయన వాక్యం లేకపోతే పాదాలకి దీపము ఉండదు, త్రోవలో వెలుగు ఉండదు. చీకటిలో ఎక్కడికి పోతామో మనకే తెలియదు, ఎక్కడ పడిపోతామో ఎక్కడ చచ్చిపోతామో కూడా తెలియదు. కాబట్టి ఆయన వాక్యం మనకి ఆధారం అవ్వాలి. ఆయన వాక్యమే మనకి ఆయుధం అవ్వాలి. ఆయన వాక్యమే మనకి దీపం అవ్వాలి. ఆయన వాక్యమే మనకి వెలుగవ్వాలి. ఆ వాక్యానుసారంగా జీవిస్తూ మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనం దేవుని మార్గంలో సజావుగా నడవగలుగుతాం. మనము రక్షణ పొంది దేవుని రాజ్యానికి చేరగలుగుతాం అని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రియులారా, రోమాపత్రిక 7వ అధ్యాయం 22, 23 వచనాలు కనుక మనం చూస్తే, రోమాపత్రిక 7వ అధ్యాయం 22, 23 వచనాలు కనుక మనం చూస్తే, పౌలు గారు అంటాడు, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తూ ఉన్నాను అన్నాడు. ఏమండి, ఆయన దేంట్లో ఆనందిస్తున్నాడంటండి? దేంట్లో ఆనందిస్తున్నాడంట? అంతరంగ పురుషుని బట్టి నేను ధర్మశాస్త్రమునందు ఆనందించుతున్నాను అన్నాడు. మనకి శరీర సంబంధమైన పురుషుడు ఉన్నాడు, ఆత్మ సంబంధమైన పురుషుడు ఉన్నాడు. రెండు ఉన్నాయండి మనకి లోపల. ఏమున్నాయండి? ప్రతి వ్యక్తికి శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఇప్పుడు శరీరం బలహీనమైనా సరే, కూర్చోమ్మే కుదురుగా, శరీరము బలహీనమైనా సరే, కుదురలేకపోతే ఎలా? కర్రోడు చేతిలో పట్టుకోవాలి, నువ్వు తగలని చెప్తున్నాను. ఒకరు తగలని చెప్తే కూర్చోమని ఎందుకు కూర్చోడాడు? మనకు శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది. అంతరంగ పురుషుడు ఆనందించాలంటే ఏం కావాలంట అమ్మా? అంతరంగ పురుషుడు ఆనందించాలంటే ఏం కావాలి? వాక్యం కావాలా? శరీర పురుషుడు ఆనందించాలంటే ఫలం ఉంటే శరీరం ఆనందిస్తుంది, డ్రింక్ ఉంటే శరీరం ఆనందిస్తుంది. శరీరం ఆనందించేది వేరే, ఆత్మ అంతరంగ పురుషుడు ఆనందించేది వేరే. ఆయన ధర్మశాస్త్రం, ఆయన వాక్యం మన అంతరంగ పురుషుని ఆనందింపజేస్తుంది. ఆత్మ సంతోషంగా ఉండేలా చేస్తుందంట ఆయన వాక్యం. ఆత్మకి ఆహారం ఏంటండి? శరీరానికి ఆహారం ఏమో భోజనం ఏమో రైసు, పలావ్, చికెన్ ఉంటుంది. ఆత్మకు ఆహారం ఏమో వాక్యం.
ఏ వ్యక్తి అయితే రోజు ఉదయం లేవగానే ఒక 4-5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదువుకుంటాడో ఆ వ్యక్తి ఆత్మ ఆనందంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. లేవడమే ఒక వచనం కూడా చదువుకోకుండా పని నిమిత్తం వెళ్ళిపోయేవాడు ఆత్మ కృషించిపోతుంది. వారి ఆత్మ ఆనందంగా ఉండదు, దుఃఖంగా ఉంటుంది. శరీరానికి ఏమో ఉదయం టిఫిన్ వేసేస్తాడు, మధ్యాహ్నం భోజనం వేసేస్తాడు, సాయంత్రం స్నాక్స్ వేసేస్తాడు, రాత్రి డిన్నర్ వేసేస్తాడు, శరీరానికి బలంగా పెంచుకుంటాడు. ఆత్మకు మాత్రం ఏం పెట్టడు? వాక్యం పెట్టడు. ఆత్మకి ఆహారం పెట్టడు. ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడు. ఇప్పుడు ఆత్మ ఎలా ఆనందంగా ఉంటుంది? నీ కన్ను వెలుగుగా ఉండాలని ఆశపడితే నీ ఆత్మను ఏం చేసుకోవాలండి? ఆత్మను ఏం చేసుకోవాలి? ఆత్మకి ఆయన ఆజ్ఞలు నీ అంతరంగ పురుషుని, ఆయన ధర్మశాస్త్రం, బైబిలు, వాక్యం నీ అంతరంగ పురుషుని ఆత్మను సంతోషంగా ఉండేలా చేస్తుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు అంటాడు, నా శరీరం పురుషుడు కృషించుచున్నను, నా అంతరంగ పురుషుడు దినదినము బలపరచబడుతూ ఉన్నాడు. నా అంతరంగ పురుషుడు సంతోషంగా ఉన్నాడు, నా అంతరంగ పురుషుడు బలముగా ఉన్నాడు. శరీరంగా నేను చాలా నీరసపడిపోయినా సరే పర్లేదు, నేను ఆత్మలో చాలా ఆనందంగా ఉన్నాను అంటాడు. కాబట్టి శరీరం ఇంపార్టెంటా, ఆత్మ ఇంపార్టెంటా? ఆత్మ ఇంపార్టెంట్. మనం శరీరంగా ఒకవేళ నీరసంగా ఉన్నా, రంపలు పెట్టినా, దగ్గులు వచ్చినా, ఆయాసం వచ్చినా, ఇంకేదన్నా వ్యాధి వచ్చినా, తెగులు వచ్చినా, నీరసం వచ్చినా, బాగోకపోయినా ఆత్మ ఆనందంగా ఉండాలంటే అండి దేవుని వాక్యం చాలా ఆధారమని మనం ఆ వాక్యాన్ని కలిగిన వారమై హృదయం నిండా వాక్యం నింపుకోవాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే వెళ్ళి 4 తగలనెత్తే మంచిది. అసలు కుదురు కూర్చుంటలేదు, అక్కడ దగ్గర కూర్చో, కర్రట్టుకో, ఎవరు కదిలితే అలాగే తగలనిచ్చే. ఒక్కడ తగిలితే లైన్లోకి వచ్చేస్తారు. దయ లేకుండా కొట్టుపడే. మన ఈ శరీరంలో 2 నియమాలు ఉన్నాయంటండి. ఏమున్నాయంటండి? 2 నియమాలు ఉన్నాయంట. ఒకటి ఆత్మ నియమము, ఇంకొకటి శరీర నియమము. ఆత్మేమో ప్రార్థన చేసుకోమంటుందంట, ఆత్మేమో వాక్యం చదువుకోమంటుందంట, ఆత్మను బలపరుచుకోమని చెప్తుందంట, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, నీ ఆత్మను బలపరుచుకో, ప్రార్థనలో ఎక్కువ ఉండని చెప్తుందంట. శరీరం ఏమో ఏం చెప్తుందంట? పడుకోమని చెప్తుందంట. నువ్వు నీరసంగా ఉన్నావు, నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో. నీకు బాగాలేదు, దగ్గు వస్తుంది, పొద్దున్నే ప్రార్థన చేసుకుంది కానీ పడుకో, రెస్ట్ తీసుకో అని శరీరం చెప్తుందంట. ఈ 2 నియమాల్లో మనం ఎక్కువగా శరీర నియమానికి లోబడిపోతాం. అవునా కదా? శరీర నియమానికి లోబడిపోతుంటాం. అందుకని పౌలు అంతటి మహాశయుడే అంటాడు, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేసేస్తున్నాను. అంటే ప్రార్థన చేయమని ఆత్మ చెప్తుంది, పడుకోమనేమో శరీరం చెప్తుంది. నీరసంగా ఉండి, బలహీనుడిగా ఉండి పడుకుండిపోతున్నాడంట. పౌలంతటి మహాభక్తుడు పాపమేమీ చేయడు, కానీ ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడు, కానీ శరీరం సహకరించలేదు. అది ఆయన భావం. నేను చేయకూడదు అనుకున్నదే చేసేస్తున్నాను, అది నాలో ఉన్న వేరే నియమం, అది నా తప్పు కాదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులరా, మన ఆత్మను బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక మన ఆత్మను మనం వెలిగించుకున్న స్థితిలో మనం కాపాడుకోవాలి. ఆత్మ వెలుగుతూ ఉండాలంటే వాక్యాన్ని మనం అనుసరించే వాళ్ళంగా ఉండాలి. ఆజ్ఞ దీపముగా పెట్టుకోవాలి, ధర్మశాస్త్రము వెలుగుగా పెట్టుకోవాలి. ఆయన మాట పరిశుద్ధమైంది. ఆయన మాట ద్వారా ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, వాక్యమనే ఉదక స్నానము చేత మీరు పరిశుద్ధపరచబడుతూ ఉండాలి, శుద్ధీకరించుకుంటూ ఉండాలి అంటాడు. కాబట్టి ప్రియులరా, ఆ వాక్యం మనలను పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. ఆ వాక్యమే మనకి ఆధారం, ఆ వాక్యమే మనకి అన్నీ కూడా అనే విషయాన్ని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మనం ఆత్మలో ఆనందించే వారంగా ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలండి? ఎన్ని పనులున్నా, ఎంత వర్క్ ఉన్నా, బిజీ షెడ్యూల్ అయినా ఉదయం లేవగానే ఆత్మకి ఏం పెట్టాలండి? వాక్యాన్ని పెట్టాలి.
ఆత్మకు ఒక 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు ఇంకా ఒప్పుకుంటే 10 అధ్యాయాలు కనీసం 1-2 అధ్యాయాలైనా చదవకుండా మనం ఏ పని చేయటానికి వెళ్ళకూడదు. ఆత్మను మొదట బలపరుచుకుంటే ఎలుగుతూ ఉంటాం, లేకపోతే చచ్చిపోతాం, చీకటైపోతాం. కాబట్టి ప్రియులారా, ఆయన మాటే మనల్ని జీవింపజేస్తుంది. యేసుప్రభు అంటారు కదా, సైతాన్ వచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినయ్యా, 40 రోజుల నుంచి ఉపవాసంలో ఉన్నావు, పాపం నీకు ఆకలేసేస్తా ఉంది, నువ్వు ఇది రొట్టెలోను కాకుండా అయిపోతే నువ్వు దేవుని కుమారుడు, నువ్వేమంటది అయిపోద్ది, నువ్వు ఈ రొట్టెలోను కాకుండా రాళ్ళు రొట్టెలు అయిపోతే ఓ రొట్టె తింటే నీకు ఆకలి తెరుతుందని చెప్తే ఆయన అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? శరీరం కదరా బాబు, ఆత్మ ముఖ్యం. శరీరం బలహీనంగా ఉంది, 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను, ఆకలేస్తుంది, శరీరం నీరసంగా ఉంది, కానీ ఆత్మ ఎలాగుంది? దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన ఆత్మ జీవిస్తూ ఉంది. ఆత్మకి నీరసం లేదు, సైతాను వెనక్కి బొమ్మని చెప్పాడు. దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మన ఆత్మ జీవిస్తుందని యేసుప్రభు చెప్పకనే చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మన ఆత్మ జీవిస్తూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వర్ధిల్లుతూ ఉండాలి ఆత్మలో మనం అని అంటే ప్రతిరోజు ఆత్మకి ఏం పెట్టాలి? వాక్యాన్ని పెట్టాలి, ధ్యానం చేయాలి, ప్రార్థనలో ఎక్కువ ఆత్మను మనం ప్రార్థనలో నడిపించుకోవాలి అనే సత్యాన్ని ఎరిగి మనం ముందుకు సాగాలని ప్రభు పేరట నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో ప్రార్థనకు వస్తున్నాం మంచిదే, పాటలు పాడుతున్నాం మంచిదే, కానీ ఆత్మకు నిత్యం ఆహారం పెడుతున్నామో లేదనేది మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి, చెక్ చేసుకోవాలని మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, ఉదయం లేవగానే వాక్యం చదువుతున్నారా? ఆత్మకి ఆహారం పెడుతున్నారా? ఆత్మను ఆనందింప చేసేటట్లుగా ప్రవర్తిస్తున్నారా? లేకపోతే శరీరం కోసమే ప్రయాసపడుతున్నారా? శరీరాన్ని పోషించుకోవడం కోసం, బిడ్డలను పోషించుకోవడం కోసం పనికి వెళ్ళాలి కాబట్టి లేవడమే ఈ పనులన్నీ చూసుకుంటున్నారా? ఆత్మను నిర్లక్ష్య పెడుతున్నారా అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం ప్రియులారా, ప్రతిరోజు ఉదయం లేవగానే ఆత్మకు ఆహారం పెట్టాలి. ఏం పెట్టాలండి? ఆత్మకు ఆహారం పెట్టాలి. ఆత్మకు ఆహారం వాక్యం, ప్రార్థన, రెండే. ఎప్పుడైతే వాక్యం ఎక్కువ చదువుతామో ఆత్మ ఫలభరితంగా ఉంటుంది, ప్రార్థన ఎక్కువ చేస్తామో ఆత్మలో వరదలుతూ ఉంటాం. ఈ రెండు చేయకుండా మనం శరీర సంబంధమైన కార్యాలు చేయడానికి ముందుకు రాకూడదు, బయటికి వెళ్ళకూడదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని, ఆయన మాటే మనల్ని జీవింపజేస్తుందని, ఆయన మాటే మనకు వెలుగుగా ఉందని, ఆయన మాటే మనల్ని నడిపిస్తుందని, లేకపోతే చీకట్లో పడి మనం దెబ్బలు తగులుతాయని సత్యాన్ని ఎరగాలని మీకు అందరికి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏమండి, 119వ కీర్తన 80వ వాక్యాన్ని మనం చూస్తే, 119వ కీర్తన 80వ వాక్యంలో మనం చూస్తే, ఆయన కట్టడల విషయమై నిర్దోషమగునుగాక, నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక అన్నాడు. మన హృదయం నిర్దోషంగా ఉండాలి ఆయన కట్టడలను అనుసరించంటే. ఏమండి, మనం సిగ్గుపడకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి, ఆయన కట్టడలను ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ప్రతి సమాజంలో కట్టడలు ఉంటాయా ఉండవా? ప్రతి సమాజంలో ఏముంటాయండి? కట్టడలు ఉంటాయి. ప్రతి దేశానికి కట్టడలు ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో మనం 2 వీలర్ బండి వేసుకుని వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని రూల్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఎవరు ఇష్టమైనట్టు వెళ్ళిపోమంటాడా? అలాగ ఉంటుందా? ఉండదు. రోడ్డు ఉంటుంది, రోడ్లో ఎవడైనా సరే ఇటు వెళ్ళినా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. పెద్ద వాహనాలకేమో అటువైపు వదిలేయాలి, చిన్న వాహనాలకేమో ఈ చివర వెళ్ళాలి. బార్డర్లు గీస్తారు కదా, గీస్తారు గీరా, బార్డర్లు గీస్తారు, రూల్స్ ఉంటాయి. ఆ మధ్యలో గీతలో ఎడమెడంగా ఉంటేనేమో ఓవర్టేక్ చేయొచ్చని, కలిపేసి ఉంటేనేమో చేయకూడదని, 2 వీలర్ ఏమో ఈ చివరి నుంచి వెళ్ళాలని,
అంత సిస్టమ్ ఉంటుంది, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం వెళ్ళాలి, ఆ కట్టడ ప్రకారం వెళ్ళాలి. వెళ్తే సేఫ్గా వెళ్తాం, సేఫ్గా వస్తాం. నేను అడ్డదిడ్డంగా వెళ్ళిపోతాను, ఎలా పడితే అలాగ వెళ్ళిపోతాను అని మనం ఎలా పడితే అలాగ వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది, ఏదో ఒకటి దెబ్బతినేస్తాం. కాబట్టి ప్రియులరా, మన కుటుంబానికైనా, సంఘానికైనా, దేశానికైనా కట్టడలు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడ కూర్చోకూడదు, ఇక్కడ నిలబడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో సహవాసం చేయకూడదు. ఇలాంటివన్నీ కట్టడలు ఉంటాయి. దేవుని వాక్యంలో కూడా కట్టడలు ఉన్నాయి. నీతిమంతులతోనే సహవాసం చేయండి, ప్రార్థనా పరులతోనే సహవాసం చేయండి, పరిశుద్ధులతోనే సహవాసం చేయండి, దేవుని మందిరంలో ఎక్కువ సమయం గడపండి, అల్లరితో కూడిన ఆటపాటలు చేసే వాళ్ళ దగ్గరికి పోకండి, అపహాసకుల దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళు కూర్చునే చోటు కూర్చోకండి, జల్దీ పోయి వాళ్ళే ఇలాగ ఆడి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, దొంగతనాలు చేసే వాళ్ళతో సహవాసం చేయకండి, అబద్ధాలు ఆడే వాళ్ళతో సహవాసం చేయకండి. ఇవన్నీ చెప్పాడే చెప్పలేదా? పాపం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఎక్కువ మాంసం తినే వాళ్ళ దగ్గర ఉండకండి, చెప్పాడే చెప్పలేదా? ఎక్కువ మందు తాగే వాళ్ళతో సహవాసం చేయకండి, చెప్పాడే చెప్పలేదా? ఇవన్నీ కట్టడలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏం చేయకూడదో, ఏం చేయాలి, ఏం తినకూడదు, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూడకూడదు, ఏం చూడాలి, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, అన్నీ కట్టడలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. మీ పెద్దమ్మతో ఎలా ఉండాలి, మీ చిన్నమ్మతో ఎలా ఉండాలి, మీ ఆంటీతో ఎలా ఉండాలి, మీ బంధువులతో ఎలా ఉండాలి, ప్రతి దానికి సరిహద్దులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? సరిహద్దులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, వావి వరుసలు ఉన్నాయి, ఎవరితో ఎలా మాట్లాడాలో జాగ్రత్తలు ఉన్నాయి. ఉన్నాయా లేవండి? ఎలా ప్రేమించాలో, ఎలా నడుచుకోవాలో, ఎవరిని ఎలా చూడాలో, తల్లిదండ్రులను సన్మానించుకున్నదా లేదా? ఏమండి? తల్లిదండ్రులను ఏం చేయాలా? సన్మానించాలి. భార్యను ప్రేమించాలా, ప్రేమించకూడదా? ప్రేమించాలి. భర్తకు లోబడి ఉండాలా, లోబడొద్దా? లోబడి ఉండాలి. అన్ని విషయాల్లో లోబడి ఉండాలి, మాట వినాలి. ఇవన్నీ కట్టడలు ఉన్నాయి. ఉన్నాయి లేవండి? ఆ కట్టడలను అనుసరించే వాళ్ళమైతే, ఆ కట్టడల విషయమై మన హృదయం నిర్దోషంగా ఉండేటట్లుగా ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. ఏం చేయమని చెప్పాడండి? ఆ హృదయం నిర్దోషంగా ఉండేలాగా ఆయన కట్టడలన్నిటి విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడు. రేపొద్దున్న ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుపడకుండానట్లు, ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఏం పడకుండా? సిగ్గుపడకుండానట్లు. మనం సిగ్గుపడకూడదు. రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడే అంతటి శక్తివంతులు అవ్వాలంటే ఆయన కట్టడలను అనుసరించి మనం హృదయాన్ని నిర్దోషంగా పెట్టుకోవాలి. ప్రభా, నీ కట్టడలన్నీ చక్కగా నెరవేర్చా. భర్తకు లోబడమన్నావా? లోబడ్డాను. యథార్థంగా ఉండమన్నావా? ఉన్నాను. అక్కడికి వెళ్ళొద్దన్నావా? వెళ్ళలేదు. ఇక్కడ కూర్చోవద్దన్నావా? కూర్చోలేదు. ఇలా ఉండమన్నావా? అలా ఉన్నాను. పరిశుద్ధపరచుకోమన్నావా? పరిశుద్ధపరచుకున్నాను. నీ కట్టడలు ఏమేమి బౌండరీలు గీసావో, ఎక్కడెక్కడ నాకు నువ్వు ఉండాలని నిర్దేశించావో వాటన్నిటి ప్రకారం కట్టడలన్నీ అనుసరించాను. నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉంది అనే సాక్ష్యం మనం కలిగి ఉన్నప్పుడు సిగ్గుపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కదా. హల్లెలూయా. ఇప్పుడు భర్త ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తప్పు చేస్తే భార్య సిగ్గుపడాలా? తప్పు చేయలేదు భార్య, ఎందుకు సిగ్గుపడాలా? సిగ్గుపడక్కర్లా. ఆయన ఏదో ఆగామి వేస్తాడు, అలాగంట ఇలాగంట నాకు వినపడుతుంది అంటాడు. వినపడితే ఎవడు చెప్పాడో వాడు తప్పు చెప్పాడు, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని గట్టిగా చెప్తుంది కదా. ఏమి జంకదు, సిగ్గుపడదు. తప్పు చేస్తే అప్పుడు ఏం చేస్తుంది? ధైర్యంగా మాట్లాడుతా ఉండదు. నాకు సాక్ష్యం ఆధారం కూడా ఉంది, నాకు అన్నీ తెలుసు, అన్నీ నా దగ్గర ఉన్నాయి అంటాడా? సిగ్గుపడిపోతారు కదా పొరపాటు చేస్తే. కాబట్టి ప్రియులరా, మనము మన హృదయం సిగ్గుపడక్కర్లేకుండా ఉండాలంటే ఆయన కట్టడలన్నిటి విషయంలో మనం ఏం చేయాలండి? చెప్పండి.
ఆయన కట్టడలన్నిటి విషయంలో మన హృదయము నిర్దోషంగా ఉండేటట్లుగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కట్టడలన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన కన్ను ఎప్పుడు వెలుగుగా ఉంటుంది, మన మార్గం ఎప్పుడు వెలుగుగా ఉంటుంది. మన కన్ను ఎప్పుడు వెలుగుగా ఉంటే దేహం అంతా వెలుగుగా ఉంటుంది. మన మార్గం ఎప్పుడు వెలుగుగా ఉంటే పడిపోతామండి. వెలుగుగా ఉంటుంది మార్గం అంతా, కన్ను కూడా వెలుగుగా ఉంటుంది. చీకటి అసలు లేదు, గొప్పలు తినేసుకుని పడిపోతామా, గోతులు పడిపోతామా? మనం చక్కగా మన త్రోవ ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఎప్పుడు పడిపోతాం? చీకటిలో పడిపోతాం. ఎప్పుడు పడిపోతాం? గోతులో పడిపోతాం. వెలుగు లేకపోతే పడిపోతాం కదా. నీకు వెలుగు నాకు వెలుగు ఆయన వాక్యమే, నీకు నాకు వెలుగు ఆయన ధర్మశాస్త్రమే, నీకు నాకు వెలుగు ఆయన ఆజ్ఞలే. వీటి మీద మనం చాలా సీరియస్గా భక్తి చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ వాక్యము నీ ధర్మము నిర్మలముగా ఉంది, అది నా కనులకు వెలిగిస్తూ ఉంది అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, మనకి గురి గమ్యం అన్నీ కూడా ఆయన వాక్యమే. ఆయన వాక్యమే అల్టిమేట్. దాన్ని మీరి మనం ముందుకు వెళ్ళటానికి సాహసం చేయకూడదు. ఆయన వాక్యాన్ని మనం అంత సీరియస్గా తీసుకుంటే అది మనకి వెలుగిస్తుంది, అది మనకి ఏమండి నిర్మలముగా మన హృదయాన్ని ఉంచుకునేలాగా మనల్ని సిద్ధపరుస్తుంది. అది అంతరంగ పురుషుని సంతోషింపజేస్తుంది. ఏమండి ఎన్ని చెప్పాను? ఆయన మాటలు పవిత్రపరుస్తాయి, అది మొదటిది. ఏమండి ఆయన మాటలు ఏం చేస్తాయి? పవిత్రపరుస్తాయి, అది మొదటిది. ఆయన ఆజ్ఞ మనకి దీపముగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది, అది రెండోది. ఏమండి ఆయన వాక్యం మన పాదములకు దీపముగా ఉంటుంది, అది రెండులోనే ఇంకొక మాట. మూడవది, ఆయన వాక్యం మన అంతరంగ పురుషుని ఏమండి ఆనందింపజేస్తూ ఉంటుంది, అది మూడోది. ఏమండి నాలుగవది, ఆయన కట్టడల విషయమే మన హృదయము నిర్దోషంగా ఉండేటట్లుగా ఆయన వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. మనము సిగ్గుపడనక్కర్లేనట్టుగా తయారవుతాం దేవుని ఎదుట. ఏమండి అది నాలుగవది. అమ్మా ఏమైనా అర్థమవుతుందా? నా మాట ఏమైనా అర్థమవుతుందంటారా? ఐదవది మనం చూసినట్లయితే 119వ కీర్తన 14వ వచనం, నీ శాసనములు నాకు సర్వ సంపదలు అన్నాడు. అది ఇప్పుడు అమ్మా, నీ శాసనము ఈజ్ఈక్వల్ టు సర్వ సంపదలు అంటే, సర్వ సంపదలు అంటే ఏంటండి? సర్వ సంపదలు అంటే ఏంటండి? సంపద అంటేనే ఒక ట్రెజర్ అంటేనే వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ ఒక మనకి తరతరాలకు సరిపడా దొరికితే దాన్ని ఒక ట్రెజర్, ఒక సంపద అంటారు. సర్వ సంపదలు అంటే ఇంకా మనం ఊహించుకోలేనంత, మనం సంపాదించలేనంత, మనకి అసలు దాన్ని మనం కాలిక్యులేట్ చేయలేనంత సర్వ సంపదలు మనకు పక్కన పెట్టి దేవుని శాసనములు అంటే ఏంటి? ఇది ఒక శాసనం అని ఇప్పుడు మన లోక్సభలో పెడతారు కదా, లోక్సభ రాజ్యసభలో శాసనం తయారు చేస్తారు. ఏమని? 18 సంవత్సరాలు దాటకుండా వివాహం చేసుకోవడానికి వీలు లేదు, అది ఒక శాసనం, అంతే కదా. అది బిల్లు పాస్ అవుతుంది. పాస్ అయిన మరుక్షణం నుంచి ఎవడైనా 18 రాకుండా పెళ్లి చేసుకుంటాను తీసుకెళ్ళి ఏం చేస్తారు? పెడతారు, ఖచ్చితంగా పెడతారండి. ఆ టైం అయ్యాక వదులుతారు మళ్ళీ కదా. అది ఒక శాసనం. ఆయన శాసనాలు ఒక పక్కన పెట్టి సర్వ సంపదలు పక్కన పెడితే, ఈ సర్వ సంపదలు తేలిపోతే శాసనాలే ఎక్కువ నాకు అంటున్నాడు భక్తుడు. ఏమంటాడు తెలుసండి? దావీదు గారు ఏమంటాడు తెలుసా? సర్వ సంపదలు ఎక్కువ, నీ శాసనాలు ఎక్కువ అంటే, నీ శాసనములు నాకు సర్వ సంపదల కంటే ఎక్కువ అంటున్నాడు. అంటే మన దృష్టిలో ఏంటి? మన దృష్టిలో ఏంటి? నీకు సర్వ సంపదలు ఇస్తాను, దేవుని శాసనాలు వదిలేరా అంటే వదిలేతామా? చిన్న క్లిప్ కూడా చూశాను నేను. ఒక కుర్రోడు వాళ్ళ అమ్మ చెప్పేదంట చిన్నప్పటి నుంచి, నానా నువ్వు ఫుట్బాల్ ఆడతాకి వెళ్తావు కదా, నువ్వు పెరిగి పెద్దోడువైనా, ఎన్ని కప్పులు తెచ్చినా, ఎంత పెద్దోడువైనా, జీజస్ అని రాసుకున్నది ఒకటి ఇలాగా పెట్టుకో ఇక్కడ నొసటి మీద,
జీజస్ అని పెట్టుకో రాసిందని చిన్నప్పుడు చెప్పిందంట. ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచి ఈ బ్యాండ్ పెట్టుకుంటాడు ఇలాగా, అక్కడ ఇక్కడ నుంచి ఇలాగ జీజస్ అని రాసి ఉంటుంది అనమాట. ఆయనే నాకు అంత అన్నట్టు, జీజస్ ఆయనే నాకు అంత అన్నట్టు రాసి ఉంటుంది. ఆ కుర్రోడు చిన్నప్పటి నుంచి అది పెట్టుకుంటాడో, ఆడతాకి వెళ్తాడో, ఇక మనోడు అందులో ఉన్నట్టు గెలుస్తుంది అనమాట ఖచ్చితంగా. అలాగే చిన్నప్పటి నుంచి మొత్తం దేశానికి లెవెల్కి వెళ్ళిపోయాడు. ఏ దేశం మీద అన్నా ఇతను ఉన్న టీం గెలిచేస్తుంది, కప్పులు తెగొచ్చేస్తున్నాయి. ఒకసారి అవతల ఉన్న దేశం వాడు ఒకడు వచ్చి, నువ్వు ఏ టీంలో ఉంటే ఆ టీం గెలుస్తుంది, నువ్వు ఇది పెట్టుకుంటావు కదా, అది తీసేస్తే నీకు మన ఇండియా రూపాయల్లో 5 ఎన్ని కోట్లు కానీ చెప్పాడు, నాకు గుర్తులేదు, చాలా విలువైన డబ్బులు, అది మర్చిపోయాను నేను, ఇంత అమౌంట్ నీకు ఇస్తాను, అది నువ్వు తీసేయాలని చెప్పాడంట. అంటే అది ఉంటే నువ్వు గెలిచేస్తాను కదా, అది తీసేస్తే ఓడిపోతారని ఆడు లెక్కలు కట్టాడు అనమాట ఈ కుర్రోడికి. నువ్వు అది తీసేసి ఆడాలా, నీకు ఎంత అమౌంట్ ఇస్తా అని చెప్పాడంట. నువ్వు 50 కోట్లు లేకపోతే 500 కోట్లు లేకపోతే 5,000 కోట్లు కాదు, అంతకని ఎక్కువ ఇచ్చినా తీరన్నాడంట కుర్రోడు. అంతకని ఎక్కువ ఇచ్చినా అసలు డబ్బుతో లెక్కేయలేం, ఇది మా అమ్మ చెప్పింది పెట్టుకోమని, నేను బతుకున్నంతకాలం పెట్టుకుంటాను, అందులో అనుమానం ఏం లేదు, ఎంత ఇచ్చినా నాకు అక్కర్లేదన్నాడంట. అంటే ఈ కుర్రోడికి ఇది ఎక్కువ డబ్బు ఎక్కువ? చెప్పండి, కుర్రోడికి ఇది ఎక్కువ డబ్బు ఎక్కువ? నా దేవుడిని, ఆయన నామాన్ని నేను నొసటికి పెట్టుకోవడం వల్ల నా దేవుడికి ఘనత, నా దేవుడికి మహిమ, ఆయన్ని మహిమపరచడమే నాకు కావాలి. మా అమ్మ చెప్పింది అలా పెట్టుకోమని, నీ వాడినప్పుడల్లా దేవుని మహిమ కొరకు పెట్టుకో అని చెప్పింది. నా దేవుడి మహిమే నాకు కావాలి, నీ డబ్బు నాకు అక్కర్లేదని చెప్పాడంట. నువ్వు ఎంత కాదు ఇంకెక్కువ ఇచ్చినా ఎంత ఇచ్చినా నాకు అక్కలా, నా దేవుడు మహిమే నాకు కావాలి, ఆయన ఘనపరచమే నాకు కావాలని చెప్పాడంట. అలాగే పెంచింది ఆ పిల్లోని వాళ్ళ అమ్మ. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ప్రియులరా, మనకి డబ్బులు ఎక్కువ, ఆయన శాసనం ఎక్కువ అంటే ఏం చెప్తాం? చెప్పండి. నీకు ఆయన శాసనం అంటే ఆయన కట్టడలు, ఆయన విధులు, ఇలా చేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటాడు కదా, అవే శాసనములు, అదే కమాండ్మెంట్, ఆజ్ఞ, నియమం. అది ఎక్కువ, లేకపోతే నీకు ధనము, సర్వసంపదలు ఎక్కువ? ఏది ఎక్కువ అంటే ఏది చెప్తాం మనం? దావీదు గారికి అప్పటికే ఏమంటే ఆయన దేవుడికి మందిరానికి ఇచ్చిన బంగారం గట్ట లెక్కలు చెప్పాడు. ఆ లెక్కలని మనం కాలిక్యులేటర్లో కొడితే మనకి బుర్రపాడైపోద్ది. ఇన్ని ఓఫీరు బంగారం ఇన్ని టన్నులు అని చెప్పాడు, ఇన్ని మనుగులు అని చెప్పాడు. ఆ మనుగులు ఎన్ని లెక్కలెత్తే కొన్ని లారీల్లో పెట్టచ్చు అనమాట బంగారాన్ని. ఇంత బంగారమే 1,00,000 కదా, కొన్ని లారీల నిండా లోడ్ చేస్తే ఎంత అవుతుంది? ఎంత అవుతుందండి? ఎంత బంగారం అవుతుంది? అలా లెక్కలైతే అంకెలు తేలుతాయా? ఎంత బంగారం సంపాదించాడో ఆ సర్వ సంపదలు, అది పెద్ద లెక్క కాదు, నీ శాసనములే నాకు ఇంపార్టెంట్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అసలు ఏంటి సార్ నీ జీవితంలో ఏంటి నీకు ఇంపార్టెంటు అని అంటే, ఆదివారం ఏదో ఇస్తారు గవర్నమెంట్ వారు అని అంటే అదే ఇంపార్టెంటా? ఆరాధన ఇంపార్టెంట్ అంటే ఆరాధనే ఇంపార్టెంట్ అంటాం. ఆయన శాసనముల గురించిన విలువ తెలిసిన వాళ్ళమైతే, నేను ఎక్కడో గొర్రెల దొడ్లో ఉండేవాడిని, ఈ రోజున ఇంత రాజునయ్యాను, ఎంత సంపాదించానంటే నీ శాసనముల గురించి ప్రభు, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, నీ శాసనములే నాకు ఇంపార్టెంట్ అంటున్నాడు. నన్ను ఎంత టోన్ చేసింది నీ వాక్యమే అని చెప్తున్నాడు. 119 కీర్తన కొన్ని వందల వచనాలు రాశాడు వాక్యం మీద, తెములుతలేదు ఎంత రాసినా. కాబట్టి ప్రియులరా, సర్వ సంపదలో ఈజ్ ఈక్వల్ టు ఆయన శాసనములు అన్నాడు. అంటే మీరు అది మనం దాన్ని కాలిక్యులేట్ చేయలేం. నాకు ఏంటి ఇంపార్టెంటు? ఈరోజు నాకు 1000 రూపాయలు కలిసి వస్తున్నాయంటే ప్రార్థన మానేస్తానా? చెప్పండి. ఈ రోజున కొంచెం ఎక్కువ ఆఫర్ పెడితే మానేస్తామా? నువ్వు ఈ రోజునే షాపు తీయాలి, తీసి నా బండి బాగు చేయాలి, నీకు 3,000 ఇస్తానంటే బండి బాగు చేస్తామా? చెయ్యం. నీకు ఈరోజు పనికి వస్తే రోజు 500, ఈరోజు పనికి వస్తే 5,000 ఇస్తానంటే వెళ్ళిపోతామా? వెళ్ళం. ఆయన శాసనములే
నాకు ఇంపార్టెంటు, సర్వ సంపదలు దానికి సాటి రావు అనేటువంటి నిర్ణయంలోకి మనం రావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ భక్తుడు చెప్పినట్లుగా, ఇప్పుడు నేను చెప్పిన పిల్లోడు చెప్పినట్లుగా, ఆ పిల్లోడు ఇక్కడ బ్యాండ్ పెట్టుకుంటాడు ఆయన నామ ఘనత కొరకు. ఆ పిల్లోడు ఏ టీంలో ఉంటే ఆ టీంకి గెలుస్తుంది. అది ఏ దేశం మీద అన్నా సరే. అంత గొప్ప ఆటగాడైపోయాడు. ఇది మాత్రం తీనుడు ఎంత ఇచ్చినని చెప్పాడంట. అలాగే మనం తయారవ్వాలని దేవుని పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చూస్తే, ఆత్మ మీ యందు ఉంచి, దేవుని ఆత్మ మన యందు ఉంచుతాడంట. ఎందుకు ఉంచుతాడంట? ఆయన కట్టడలు, ఆయన విధులు అనుసరించి గైకొనే వారిగా మనల్ని చేస్తానికి ఆయన ఆత్మను మన యందు ఉంచుతాడంట. మామూలుగా అయితే మనం ఆయన కట్టడలు మనం వినం, ఆయన ఆజ్ఞలు మనం గైకోము, ఆయన విధులను మనం లెక్క చేయం మామూలుగా అయితే. కాబట్టి ఆయన విధులను మనం గైకొనేవారిగా, ఆయన కట్టడలను అనుసరించేవారిగా, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారిగా మనలను తయారు చేయటానికి ఆయన ఆత్మనే మన యందు ఉంచి ఆయన చెప్పినవన్నీ మనం అనుసరించేలాగా మనల్ని తయారు చేయడానికి ఆయన ఆత్మను మన యందు ఉంచి సహాయం చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ప్రార్థన చేయాలో మనకు చేత కాదు, ఆయన ఆజ్ఞలు గైకొనటం మనకు చేత కాదు, మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. మనకి శరీరం చెప్పిందే వింటూ ఉంటాం, ఆత్మ చెప్పింది మనం వినలేము, మనం గెలవలేము. అలాంటి సమయంలో ఆయన ఆత్మను మన యందుంచి, ఆ ఆత్మ మనకు సహాయం చేస్తూ మనలను ఆయన కట్టడలు అనుసరించేవారిగా, ఆయన వాక్యాన్ని అనుసరించేవారిగా, ఆయన విధులను అనుసరించేవారిగా, ఆయనలాగా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే అంతటి అర్హులంగా మనలను తయారు చేయడానికి ఆయన ఆత్మనే మన లోపల పెట్టి తయారు చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులరా, పరలోక రాజ్యము చేరాలి అంటే పాపము చేసేవాళ్ళు చేరలేరు, పరిశుద్ధులే చేరతారు. దేవుని యొక్క స్వరూపంలోకి మారిన వారే వెళ్ళగలరు, జయ జీవితం కలిగిన వారే వెళ్ళగలరు. అలాగ మనల్ని తయారు చేయడానికి మన శక్తి సరిపోవట్లేదని ఆయన ఆత్మనే మన యందు ఉంచి మనల్ని అలాగ తయారు చేయడానికి ఈ గ్రంథాన్ని ఇచ్చానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, నీ మాటలు నాకు దొరికాయి, నేను వాటిని భుజించితిని అన్నాడు. ఆయన మాటలు దొరికితే భుజించేహాడంట, తినేహాడంట. ఆయన మాటలు అంత మధురంగా ఉంటాయి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడింది కనుక ఈ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. మన హృదయానికి ఆనందం, మనకు సంతోషం కలగజేసేది ఈ లోకంలో ఏమీ లేదు సార్. ఈ లోకంలో ఏమీ లేదు. ఈ లోకంలో ఒకడు మందు తాగుతాడు, మందులో ఆనందం ఉందనుకుంటాడు, మళ్ళీ తెల్లారగానే వికారం అయిపోదా వికారం అయిపోతాడు. లేకపోతే ఎందులోనూ సంతోషం ఉందని వెళ్తాడు, అది అయిపోద్ది, మళ్ళీ మామూలే, విచారం మామూలే. ఎందులోనూ సంతోషం లేదండి ఈ లోకంలో. ఉందనుకుని బెంపడి ఇవన్నీ అనుభవిస్తూ ఉంటారు. ఎందులోనూ సంతోషం లేదు, ఆనందం లేదు. నిజమైన సంతోషం, ఆనందం ఎందులో ఉందంట? దేవుని మాటల్లో. దేవుని మాటల్లో సంతోషం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయన మాటలు మనకు దొరికినప్పుడు వాటిని మనం ఏం చేయాలి? భుజించాలని చెప్తున్నాడు. ఆయన మాటలు దొరికినప్పుడు మనం ఆ మాటలు ఏం చేయాలంటే భుజించాలా. ఏదన్నా పలావ్ దొరికినప్పుడు ఎలా తింటాం?
అలాగ ఆయన మాటలు దొరికినప్పుడు మనం ఆ మాటలను భుజించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనలను జీవింపజేసేది ఆయన మాటలు, మనలను వెలిగింపజేసేవి ఆయన మాటలు, మనలను సంతోషింపజేసేవి ఆయన మాటలు, మనలను ఆనందింపజేసేవి ఆయన మాటలు. కాబట్టి ఆయన మాటలు ఆయన గ్రంథంలో ఉన్నాయి. ఆ వాక్యాన్ని ప్రేమించండి. నా ఆజ్ఞలు గైకొనటమే నన్ను ప్రేమించడం అన్నాడు యోహాను పత్రికలో. ఏమండి, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంట? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంట? ఆయన ఆజ్ఞలు గైకొనటమే నన్ను ప్రేమించడం అన్నాడు. కాబట్టి మనం ఆయన మాట వినేవాళ్ళమైతే, ఆయన ఆజ్ఞలు గైకొనే వాళ్ళమైతే, ఆయన్ని ప్రేమించేవారు మనకన్నా ఎవరు ఉండరు. ఇంకా మనమే ఆయన్ని ప్రేమించేవాళ్ళం, మనమే ఆయనకి నిజమైన ప్రేమికులం. అలాంటి మనలను ఆయన వెలిగింపజేస్తూ ఉంటాడు, సంతోషింపజేస్తూ ఉంటాడు, ఆనందింపజేస్తూ ఉంటాడు. మనలను ఆయన స్వరూపంలోకి మారుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మన లోపల పెట్టి మనం ఆయన రూపంలోకి వచ్చేసామనుకున్నప్పుడు తీసుకెళ్ళిపోతాడు. హానోకు 375 సంవత్సరంలో 300 సంవత్సరములు దేవునితో నడిచాడంట. 300 సంవత్సరాలు పూర్తయ్యేసరికి హానోకు నా రూపంలోకి వచ్చేసాడు అనిపించిందంట. అలా తీసుకెళ్ళిపోయాడంట. అతడు దేవునికి ఇష్టడైపోయాడంట. అందుకని దేవుడు అతన్ని కొనిపోయాడు. అందుకని హానోకు కనపడలేదు అన్నాడు. మనం ఆయన రూపంలోకి వచ్చేదాకా ఉంచుతాడు ఇక్కడ. ఆయన రూపంలోకి వచ్చేసేదాకా ఆయన మాటల ద్వారా మనలను, ఆయన ఆత్మ ద్వారా మనలను సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయన రూపంలోకి వచ్చేసామో మనల్ని ఏం చేస్తాడు? తీసిపోతాడు. ఆయనతో పాటు ఉండటానికి ఆయనకి ఇష్టమైపోతామంట, తీసిపోతాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మాటలు మనకి దొరకగా మనం అట్లా ఏం చేయాలి? చెప్పండి. అట్లా ఏం చేయాలి? భుజించాలి. ఏమండి, చికెన్ ఫ్రై దొరికినట్టు, రొయ్యల ఫ్రై దొరికినట్టు, ఫ్రాన్స్ చికెన్ మటన్ కూర దొరికినట్టు, పలావ్ దొరికినట్టు మనం దేవుని వాక్యాన్ని భుజించడం నేర్చుకుంటే మన ఆత్మ సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అండి, 119 కీర్తన 130 వాక్యాన్ని మనం చూస్తే, నీ వాక్యం వెల్లడి ఒకటితో వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి ఇస్తుంది అని చెప్పాడు. మనకు తెలివి లేకపోతే మనకు తెలివి ఇచ్చేది కూడా ఏంటంట? ఆయన వాక్యమే తెలివిస్తుందంట. ఆయన వాక్యమే తెలివిస్తుందంట. ఈ లోక సంబంధమైన ఏమండి చదువు ఉంది కదా, ఈ చదువు ద్వారా తెలివి వస్తుంది, అది కొంతే. ఆయన వాక్యము ద్వారా వచ్చే తెలివి చాలా ఎక్కువ. ఆయన వాక్యం ద్వారా వచ్చే తెలివి చాలా ఎక్కువ. ఈ లోక సంబంధమైన చదువు మనం స్కూల్లో చదివిస్తాం కదా పిల్లల్ని. ఆ చదువుకునే పిల్లలకు కొంత జ్ఞానం, ఇంగ్లీష్ మాట్లాడటం, హిందీ మాట్లాడటం, తెలుగు మాట్లాడటం, 4-5 రకాల భాషలు మాట్లాడటం, వాళ్ళంతటా వాళ్ళు ఎదిగి పెద్దవారై బాగా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే అంత రేంజ్ ఒకవేళ వస్తే రావచ్చు, అంతవరకే ఆ తెలివి. కానీ దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి తెలివి ఎలాగ ఉంటుందంటే ప్రపంచానికే ఆధారమైపోయి అంత గొప్పలు అయిపోతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాని. థామస్ అల్వా ఎడిసన్ అనే పిల్లోడు స్కూల్కి వెళ్తే అలాగా ఆ వయసులో ఆ హెడ్ మాస్టర్ చూసి 2-3 సంవత్సరాలు చూసి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ చూసి, వీడికి ఏం అత్తలేదు, ఏబీసీలు కూడా అత్తలేదు, వీడు వేస్ట్, వీడు చదువుకుంటాక పని చేయడు అని కాగితం మీద రాసి బ్యాగ్లో పెట్టి పంపారంట. ఇంటికి వచ్చాక వాళ్ళ అమ్మ బ్యాగ్ చెక్ చేసుకొని చూసుకుంటే, మీ పిల్లోని రేపటి నుంచి బడికి పంపకండి, మీ పిల్లోని 3 సంవత్సరాల నుంచి చెక్ చేస్తున్నాం, ఏం అత్తలేదు, ఏబీసీలు కూడా అత్తలేదు, మేము చెప్పిసిపోయాం, వాడికి ఏమి రావు, వేస్టాడు పిల్లోడు అని రాసి ఉందంట అందులో. ఆ పేపర్ చింపేసి తల మీద చెయ్యట్టి, నానా నువ్వు గొప్పడు అవుతావురా, దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడురా, నువ్వు చాలా తెలివిలో అవుతావురా అంటుందంట వాళ్ళమ్మ. ఆయన రాసింది ఏంటండి, ఈవిడ చెప్పేది ఏంటండి? సంబంధం లేదు. దేవుడు నిన్ను దీవిస్తాడంటరా, ఆశీర్దిస్తాడంటరా, గొప్పడు అవుతాడంటరా అని చిన్నప్పటి నుంచి చెప్తుంటే, నేను గొప్పడు అవుతానంట, నేను దేవుడు ఆశీర్దిస్తాడంట అనుకుంటున్నాను. ఆ పిల్లోడు బడికి పంపుతూ మానేసింది. రోజు నెత్తి మీద చెయ్యట్టి ప్రార్థన చేస్తుందంట. రోజు వాక్యం ఆ పిల్లోడికి చెప్తుందంట.
యెహోవా నా కాపరి అను అను అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కొలవదు అని ఈవిడ చెప్తుంది, ఆడ అనిపిస్తుంది. అలాగ వాక్యం చదువుతూ బాగా నేర్పించింది. బైబిల్ మొత్తం చదివేస్తున్నాడు పిల్లోడు. బయట చదివేం లేదు, బైబిలే చదువుతున్నాడు. ఇక రోజు బైబిల్ చదువుతూ నేర్పించేసింది. బైబిల్ రోజు తెగ చదివేస్తున్నాడు. బైబిల్ మొత్తం నవలేసాడు, తినేసాడు బైబిల్ని. చదివేసి తెగ చదివేసి ఒక వయసు వచ్చింది, యవ్వన వయసు వచ్చింది. అప్పుడు మొదలెట్టాడంట, ఏదన్నా కనిపెడదాం అని ఆలోచన వచ్చిందంట పిల్లోడికి. ఏదన్నా కనిపెడదాం అని అంటే చదువుకున్న వాళ్ళు కనిపెడతారా, చదువులేనివాడు కనిపెడతాడా? చదువుకున్నవాడు కనిపెడతాడు, సైంటిస్ట్ అవుతాడు. చదువులేనివాడు ఏం కనిపెడతాడు? వాక్యం చదివి దేవుడు అంత తెలివైన చేశాడంటే ఆ పిల్లోడిని ఈ కరెంట్ కనిపెట్టేశాడు. ఏం కనిపెట్టాడండి? కరెంట్ కనిపెట్టాడండి. అంతకుముందు రాజుల ఇళ్ళలోనైనా కాగడ పెట్టుకునేవారు. ఏం పెట్టుకునేవారండి? థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్. రాజుల ఇంట్లో కూడా ఏముండదండి, ఇలాగ ఈ గోడకి ఇలా కాగడ ఒకటి ఉంటుంది, అక్కడ గుడ్డ ఉంటుంది, దానికి చమురు పోసి వెలిగిస్తారు. ఆ కాగడ వెలిగితే వెలుగు, లేకపోతే లేదు, అంతే. కరెంట్ ఏం లేదు అప్పుడు, బల్బులు ఏం లేవు. ప్రపంచంలోనే ఎవరి దగ్గర లేవు, ఏ రాజు దగ్గర లేవు బల్బు, కరెంట్ ఏం లేదు. అలాంటిది మొట్టమొదటిసారి కరెంట్ని, బల్బుని కనిపెట్టింది ఎవరండి? థామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టాడు. ప్రపంచానికి ఇలాగ లైట్ ఇలాగ వెలుగుతుంది, ఇలా కరెంట్ ఇలాగ ఉత్పత్తి అవుతుంది, ఇలా బల్బు ఇలా కనిపెట్టాలి, ఇది ఇలాగ అందులో పెడితే లైట్ వెలుగుతుంది అని కనిపెట్టాడు. అతను చూసి పేటెంట్ హక్కు అతనికి ఇచ్చారు. ప్రపంచం అంతా కరెంటు ప్రతి ఇంట్లోనే పెట్టుకుంటూ మొదలెట్టారు. ఇప్పుడు మనం వెలుగు ఇలా పెట్టుకున్నామంటే రాత్రి అయితే మొత్తం మన ఊరంతా లైట్లు వెలుగుతున్నాయంటే ఎవరో దానికి సృష్టికర్త? ఎవరండి? థామస్ అల్వా ఎడిసన్. ఎంత తెలివైనడు చెప్పండి, ఎంత తెలివైనడు? ఒక కుటుంబాన్ని పోషించుకుని ఎంత తెలివైనడా? ప్రపంచానికి వెలుగునిచ్చిన తెలివైనడు, మహా తెలివైనడు. ఎంత తెలివైనడు అంటే మనం చెప్పలేము దానికి, ఇంకా మహా తెలివైనడు. అంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు నీకంటే ఏం చెప్తాడు? బైబిల్ చదువుకున్నాను, నేను చదువుకోవాలా అని చెప్తాడు. అలాంటివి ఇది ఒకటే అలాంటివి 1000 కనిపెట్టాడంట. ఏంటండి? అలాంటివి ఇంకెన్ని కనిపెట్టాడు? 1000 కన్నా ఎక్కువ ఉత్పత్తులు కనిపెట్టాడు. అవన్నీ ప్రపంచం అంతా వాడుకుంటున్నారు. అన్ని కనిపెట్టదాకా అంత తెలివితేటలు ఎక్కడి బాబు నీకంటే బైబిల్ నాకు అన్ని తెలివితేటలు నేర్పిందని చెప్తున్నాడు. నీ వాక్యం వెల్లడేగుట తోడనే తెలివి లేని వారికి అది ఏం కలిగిస్తుంది? తెలివిని కలిగిస్తుంది అని చెప్తున్నాడు వాక్యం. అంత విలువైందండి వాక్యం. కాబట్టి మన పిల్లలకి మనం వాక్యం నేర్పించాలా, 10 సార్లు చెప్పాలి, వాక్యం కంటదా చేయించాలి, వాక్యం చివరి నుంచి చివరికి చదివేసి నవ్వులేసి తినేసేలాగా పిల్లల్ని పెంచాలి. అప్పుడు వాళ్ళు తెలివైన వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఒక కుర్రోళ్ళు ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు వాక్యం చదివి ఒక వచనం దగ్గర ఆగిపోయారు. వాహనములు మెరుపుల వలె వెళ్తున్నాయని ఉంటుందో చోట. వాహనాలు ఎలా వెళ్తున్నాయంట? మెరుపుల వలె వెళ్తున్నాయంట. వర్షం కురిసినట్టు మెరుపు వస్తుంది, మెరుపు అక్కడెక్కడో ఆకాశంలో అలాగొచ్చి ఒక్కసారి అలాగ భూమి మీదకి అలాగ వచ్చేసినట్టుగా క్షణంలో అలాగ వెళ్ళిపోయినట్టు ఉంటుంది మెరుపు. అలాగే వాహనం ఎలాగ వెళ్తుంది? గుర్రం మీద వెళ్తే స్లోగా వెళ్తుంది కదా, మెరుపులాగా ఎలాగ వెళ్తుంది? వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ మొదలెట్టారు. ఇదేదో చాలా తేడాగా ఉందని వాళ్ళిద్దరూ విమానం కనిపెట్టారు. ఏం కనిపెట్టారండి? వాళ్ళిద్దరు ఏం కనిపెట్టారు? విమానం కనిపెట్టారు. రైట్ బ్రదర్స్ అంటారు వాళ్ళని. పెద్ద విమానం కూడా తయారు చేశారు. దాని మీద వాళ్ళు ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని చాలా కాలం తయారు చేసి దాన్ని ఆన్ చేస్తే ఆ గాల్లో విమానం వెళ్ళిపోయింది అంతే. దాన్ని బట్టి ఇంకా అప్డేట్ అవుతా దాన్ని బట్టి ఇప్పుడు విమానాలన్నీ వెళ్తున్నాయి. అసలు సృష్టికర్తలు వాళ్ళిద్దరం. వాళ్ళకి ఆ వాక్యం ఆధారంగా విమానాన్ని తయారు చేశారు. ఇప్పుడు మనం మాట్లాడితే ప్రతి వాళ్ళు బండి తీసేస్తున్నాం. ఆడవాళ్ళేమో స్కూటీ తీసేస్తున్నారా, మగవాళ్ళేమో గేర్లు బండి తీసేస్తున్నారు. మాట్లాడితే ఎలాగంటే స్టార్ట్ అయిపోతుంది, అలాగంటే వెళ్ళిపోతుంది బండి. దాంట్లో పెట్రోల్ ఎలాగొచ్చింది? ఒక ఆయన బైబిల్ చదివి చాలాసార్లు చదివేసి ఒక వచనం దగ్గర ఆగిపోయాడు. ఏముంది అక్కడ? ఐగుప్తు దేశమందు మోషే పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ మోషే ఎక్కడ చచ్చిపోతాడో చంపేస్తారు అని అక్కడ భూమిలో తవ్వితే కీలు వచ్చింది. ఆ కీలు జమ్ము పెట్టిగా రాసింది. ఆ కీలు రాయటాన్ని బట్టి ఆ జమ్ము పెట్టి నీళ్ళలో మునిగిపోకుండా అలాగ పైన వెళ్తూ ఉంటే
రాణిగారు స్నానానికి వచ్చి ఆ శబ్దం విని ఆ పిల్లని తెమ్మట తెత్తి ఆవిడ పెంచుకుందని చెప్పి రాసి ఉంటుంది కదా వచనం. అక్కడ అక్కడ ఆగిపోయాడు మనోడు. ఆగిపోయి నైలు నది అంటే ఐగుప్తులో నైలు నది ఉంది. నైలు నది పరివాహక ప్రాంతంలో కీలు ఉన్నది. అంటే ఆ కీలు రాస్తే నీళ్ళలో మునిగిపోకుండా జమ్మి పెట్టిన కాపాడింది అని అక్కడికి వెళ్ళిపోయాడు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తు దేశం నైలు నది పరివాహక ప్రాంతం వెళ్ళిపోయి అక్కడ తవ్వకాలు మొదలెడితే పెట్రోల్ కనపడింది అతనికి. ఆ పెట్రోల్ని తీసి ఈ పెట్రోల్ ద్వారా ఈ వాహనాలు నడపచ్చు అని ఆ పెట్రోల్ని అమ్ముతూ మొదలెట్టాడు. ప్రపంచంలో ఫస్ట్ కంపెనీ అతనిది. అతన్ని బట్టి ఈ పెట్రోల్ అంత ఉత్పత్తి, ఇన్ని వాహనాలు, ఎంత అభివృద్ధి. ఇప్పుడు మనం మాట్లాడితే ఇలాగంటే వెళ్ళిపోతుంది బండి. ఆ పెట్రోల్ ఎవరు కనిపెట్టారండి? బైబిల్ బాగా చదివి నవ్వులు తినేసినోడికి పెట్రోల్ కనిపెట్టాడు. బైబిల్ బాగా చదివి నవ్వులు తినేసినోడు విమానం కనిపెట్టాడు. బైబిల్ బాగా చదివి నవ్వులేసి తినేసినోడు కరెంట్ కనిపెట్టాడు. ఇంకా మనం వాడుకునేవన్నీ వాళ్ళే కనిపెట్టారు. మనం ఎక్స్రే చేద్దామని మొదలెడతాం అండి. ఏది మీరు చూసుకున్నా, వైద్య రంగంలో చూసుకున్నా, ఓ ట్యాబ్లెట్ ఇలాగ వేస్తారు. ఆ ట్యాబ్లెట్ ఇలా కడుపులోకి వెళ్తుంది. ఆ ట్యాబ్లెట్కి దారం ఉంటుంది అండి. ఆ దారం బయటకు ఉంటుంది. ఇది ఇలాగ లోపలికి ఇలాగ ఆ ట్యాబ్లెట్ ఇలాగ ఓపెన్ అవుతుంది. ఆ ట్యాబ్లెట్లో కెమెరాలు ఉంటాయి. కడుపులో అన్ని ఫోటోలు తీసేస్తాయి, అంతా స్కాన్ చేసేస్తాయి. మళ్ళీ ట్యాబ్లెట్ అలా పైకి వచ్చేద్ది. కంప్యూటర్లో అన్నీ చూపిస్తాడు. కడుపులో గడ్డ ఉంది, లేకపోతే కడుపులో కణిత ఉంది, లేదా పలానా చోట ఇది ఉంది, పలానా చోట అది ఉంది, నిమిషంలో చెప్పేస్తారు. అంత టెక్నాలజీ ఎక్కడ సార్? కనిపెట్టారు. బైబిల్ చదువుకున్న వాళ్ళు కనిపెట్టారండి. ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇంజక్షన్ చేశాక ఆపరేషన్ చేస్తారా? మత్తు ఇంజక్షన్ చేయకుండా ఆపరేషన్ చేస్తారా? ఏ ఆపరేషన్ అయినా మత్తు ఇంజక్షన్ చేశాక ఆపరేషన్ చేస్తారు. మత్తు ఇంజక్షన్ ఇవ్వాలని ఎవరికి వచ్చింది ఆలోచన? బైబిల్ చదివినడికి వచ్చింది ఆలోచన. ఆదాముకి ఫస్ట్ పుట్టించిన ఆదాముకే దేవుడు గాఢ నిద్ర కలుగజేసి అతడి పక్కటి ఎముకను తీసి ఆ ఎముకలో నుంచి అవ్వమ్మను తయారు చేశాడని ఉందా లేదా? మరి ఆ పక్కటి ఎముక మామూలుగా తీసేయచ్చు కదా దేవుడు. మళ్ళీ అతడికి గాఢ నిద్ర కలుగజేయడం ఎందుకు అంటే నొప్పి తెలవకూడదని. ఈ ఎముక ఇలా తీసినప్పుడు అతడు నొప్పి తెలిసి ఏడుతాడేమో, బాధపడతాడేమో అని అతడికి గాఢ నిద్ర పెట్టి, అంటే మత్తు ఇంజక్షన్ అని ఈయనకి అర్థమైంది. ఆ మత్తు ఇంజక్షన్లో ఎక్కడ కోసాడో ఎక్కడ తీసాడో ఏమీ తెలుస్తలేదు మనోడికి. ఆపరేషన్ చేసేసాడు, తీసేసాడు. ఆ ఎముకలోంచి అవ్వమ్మను తయారు చేసేసాడు. ఇది మళ్ళీ కుట్లు వేసాడు. అప్పుడు లేచి చూస్తే ఎదురుకుండా ఎవరున్నారో అవ్వమ్మ ఉంది. ఈయనకి అర్థమైంది, నా ఎముక చేశారని అర్థమైంది. కానీ నొప్పి తెల్లలేదు. ఏం తెల్లలేదు. అందుకని ఎదురుకుండా అవ్వమ్మని అడిగితే ఏమన్నాడు? నాలో నుంచి తీయబడింది నారి అనబడుతుంది. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నీవు నారి అనబడతావని ఇంత చమత్కారం అంతా చెప్పాడు కదా. తెలవకుండా చెప్పాడా? తీసినట్టు తెలిసింది కానీ ఏం తెల్లలేదు, నొప్పి తెల్లలేదు. అంటే మనోడికి అర్థమైంది, మత్తు ఇంజక్షన్ కనిపెట్టాలి, ఏ ఆపరేషన్ చేయాలన్నా మత్తు ఇంజక్షన్ కనిపెట్టాడు. అనస్థీషియా కనిపెట్టాడు. ఇప్పుడు ఇన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి ప్రపంచంలో కదా. అంతకుముందు ఏ ఆపరేషన్ చేయాలన్నా ఎవరి వల్ల అవ్వదు. ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇంజక్షన్ ఇవ్వకుండా కోసేస్తే ఊరుకుంటారు. వీళ్ళు అమ్మాయి బాబాయ్ అమ్మాయి అంటే చేయగలరా? చేయలేరు. అటు సహకరించబోతే చేయలేరు. ఆయన బైబిల్ బాగా చదివిన ఆయన కనిపెడితే అప్పుడు ఇక్కడ ఏదైనా పన్ను తీయాలంటే ఇక్కడ మత్తు ఇంజక్షన్ ఇస్తున్నారు తెలుస్తలేదు. మనం మెలుగుగానే ఉంటాం, పన్ను డ్రిల్ చేస్తున్నారని తెలుస్తుంది కానీ నొప్పి రాదు. ఆయన ఇష్టమైనగా చేసేస్తాడు, క్లీన్ చేస్తాడు, కుట్లు వేస్తాడు, అంతా అయిపోద్ది. నొప్పి తేలదు, అయిపోయింది, వెళ్ళిపోమంటాడు. మన ఎదురుగుండానే కడుపు కోసేస్తారు, ఇలా తీసేస్తారు, కడుపులో కణితులని తీసేస్తారు, కట్ చేస్తారు, కుట్లు వేస్తారు, అన్నీ మనం చూస్తూనే ఉంటాం. నొప్పి తేలదాం, అయిపోయింది, వెళ్ళిపోమంటారు కదా. అవునా కదా? కాబట్టి ప్రియులారా, ఎన్ని తెలివితేటలు ప్రపంచానికి అందరికీ ఉపయోగపడే తెలివితేటలన్నీ ఎవరికి వచ్చినాయి చెప్పండి? ఎవరికి వచ్చినాయి? బైబిల్ బాగా చదివిన వాళ్ళకి అన్ని తెలివితేటలు వచ్చినాయి. నీ వాక్యం వెళ్ళడేగుట తోడనే తెలివి లేని వారికి ఆ వాక్యం ఏం చేస్తుంది? తెలివినిస్తుంది అని చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అవన్నీ బైబిల్ చదివిన వాళ్ళే. యూదులు ఎన్ని నోబెల్ ప్రైజులు ఉన్నాయి, అన్నిటిలో 90% అన్నీ వాళ్ళకే వెళ్ళినాయి. వాళ్ళు చిన్నప్పటి నుంచి బైబిల్ చదివమని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా ఒత్తిడి చేస్తారు.
బైబిల్ చదివి తిరగేసి నవ్వులేసి తినేసి ఇలాగా వాళ్ళని పెంచుతారు. పిల్లల్ని చిన్నప్పటి నుంచి యూదులు చాలా భక్తి శ్రద్ధలతో పెంచుతారు. ఆ తర్వాత చదువు చెప్పిస్తారు, ఫ్రీగా చెప్పిస్తారు చదువు కూడా. ముందు బైబిల్ బాగా తిరిగే నవ్వులేసిలా చదివిచ్చేస్తారు. యూదులు ఎవరైనా సరే బైబిల్ని చదవకుండా బయటకు రారు. ఆ బైబిల్ని బాగా నవ్వులేసి తినేసి చదివి అప్పుడు బయట చదువుకి వెళ్తారు. అందులో పుట్టిన ప్రతి వాడు కూడా ఏదో సైంటిస్ట్ అవుతాడు, ఏదో ఒకటి కనిపెడతాడు. అంత గొప్ప వాళ్ళు అయిపోతారు, ప్రపంచానికి ఉపయోగపడే తెలివైన వాళ్ళు అయిపోతారు. అంత తెలివి ఎవరు నేర్పిస్తున్నారండి? ఎవరు నేర్పిస్తున్నారు? ఆయన వాక్యం వెల్లడేగుడు తోడనే అది తెలివిలేని వాళ్ళకి తెలివిస్తుంది అని చెప్పాడు. అలాగే కీర్తన 119:98 నుంచి 100 వరకు, నీ ఆజ్ఞలు నా శత్రువులకు మించిన జ్ఞానాన్ని నాకు ఇస్తున్నాయి. నీ శాసనములు నేను ధ్యానిస్తూ ఉన్నాను. నన్ను బాధించే వారందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం ఇస్తున్నాయి. నీ ఉపదేశము వృద్ధులందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని నాకు ఇస్తుంది అన్నాడు అండి. అమ్మ చదువురది. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. ఆ ఆజ్ఞలు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాయంటే శత్రువులకు మించిన జ్ఞానాన్ని ఇచ్చాయంట, కలుగజేస్తున్నాయి. నీ శాసనంలో నేను ధ్యానం చేస్తున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం, విశేష జ్ఞానం ఉంది. నీ ఉపదేశాన్ని నేను లక్ష్యం చేస్తున్నాను, కావున వృద్ధులందరికంటే విశేష జ్ఞానం నాకు ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంత జ్ఞానం ఎక్కడదయా నీకంటే శత్రువులు మ్యాప్కెత్తున్నారంట. శత్రువులు ఏం గెత్తున్నారండి? శత్రు దేశాల వాళ్ళు మ్యాప్కెత్తున్నారు. ఇలాగ మనం వెళ్ళి ఆడి మీద గెలుద్దామని మ్యాప్కెత్తున్నారు. మనోడికి ముందే తెలిసిపోతుంది. ఆడు అనుకుంటున్నాడు, మనోడు ముందే అక్కడ సైన్యాన్ని తీసుకెళ్ళి పెడుతున్నాడు. వాళ్ళు వచ్చేటికి ఇక్కడ సైన్యం ఉంటుంది. ఇదేంటిరా మనం మాట్లాడుకున్న మాటలన్నీ వాళ్ళకి ఎవరో చెప్పేశారు, అయితే ముందే ఇక్కడ రెడీ అయిపోయి మనోడు అని నేను వెనక్కి వెళ్ళిపోతున్నారు. శత్రువులకు మించిన జ్ఞానం ఎలా వస్తుందంటే అండి, ఆయన ఆజ్ఞలను అనుసరించడాన్ని బట్టి దేవుడు అంత జ్ఞానం ఇస్తున్నాడంట. శత్రువు ఒక మ్యాప్కి ఎత్తే ఈయన అంతకే పై ఎత్తేస్తున్నాడు అనమాట. పై ఎత్తేస్తున్నాడు. ఆడికి బొరపాడైపోతుంది. ఇంత జ్ఞానం ఏంట్రా అని ఆశ్చర్యపోతున్నాడు. తర్వాత నీ శాసనాలు నేను ధ్యానం చేస్తున్నాను. మనకి బోధ చేసేవాళ్ళు ఉంటారు కదా, మనకి బోధ చేసేవాళ్ళు మన బోధకులందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అంటున్నాడు. నీ ఉపదేశాన్ని నేను లక్ష్యం చేస్తున్నాను, వృద్ధులందరికంటే విశేషమైన జ్ఞానం నాకు ఉన్నది అంటున్నాడు. వృద్ధుల దగ్గర తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. పెద్దోళ్ళ దగ్గర తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అనుభవంలో ఆ జ్ఞానం వస్తుంది అనమాట అండి. కుర్రోళ్ళకి అంత జ్ఞానం ఉండదు. ఏదైనా ఒక కత్తిచ్చి ముగ్గురు నుంచోబెట్టి, బాగా వృద్ధుడిని మధ్య వయస్కుని కుర్రోడిని ముగ్గురు నుంచోబెట్టి ముగ్గురు నరుక్కుంటే వెళ్ళాలంటే ఈ కుర్రోడి కన్నా ఈ మధ్య వయస్కుడు ముందు వెళ్ళిపోతాడు, ఈయనకన్నా ముసలోడు ఇంకా ముందు వెళ్ళిపోతాడు. అది ఎలా కొట్టాలో ఎవరు తెలుసు? కుర్రోడి దగ్గర బలం ఉంటుంది కానీ అడిగి తేలదు, ఎలా కొట్టాలో తెలుదు అడిగి. ముసలోడికి బాగా తెలుసు. ఇలాగంటాడు పడిపోతుంటుంది, వెళ్ళిపోతాడు ముందుకి. వీడేమి ఇలాగ కొడతా ఉంటాడు కుర్రోడు. ఎంత కొట్టినా ఒక సెట్ కూడా పడదాడికి. ఆ తెలివితేటలో ఉన్నవాడు ముందు వెళ్ళిపోతుంటాడు. ఈ వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానం నాకు ఉంది అంటున్నాడు. ఎలాగొచ్చిందంట? ఆయన ఉపదేశాన్ని లక్ష్యం చేస్తున్నాడు, ఆయన శాసనాలను ధ్యానం చేస్తున్నాడు, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నాడు. అప్పుడు శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానాన్ని దేవుడిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాటలు అంత విలువైనవి అని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే, అవ్వమ్మ కన్నులకి ఆ పండు ఆహారానికి మంచిది, కన్నులకు అందంగా ఉంది, వివేకమిచ్చు రమ్యమైనదని చూసిందంట. కొన్ని తీసుకుంది, తింది, పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చింది. మొత్తం పోయింది. ఆత్మ సంబంధమైన వస్త్రం పోయింది, పాపం వచ్చింది, ఏదైనా తోటలో నుంచి బయటకు గంటి వేయబడ్డారు, శాపాలు వచ్చినాయి. కాబట్టి మన కన్నుకి వెలుగు ఉండాలి. చెప్పండి, ఏముండాలి? మన కన్నులకు వెలుగు ఉండాలి, చీకటే ఉండకూడదు.
మన కన్నులు గమనించాలంటే అమ్మా మన కన్నులు గమనించాలంటే, మనకి ఏది చూడాలో ఏది చూడకూడదో తెలియాలంటే ఏమండి, మనకి ఏది అందమైందో ఏది వివేకాన్ని ఇచ్చేదో మనకి అర్థం అవ్వాలి. మన కన్నుల కంటే మన కన్నులో ముందు ఏముండాలండి? ఆయన వాక్యం ఉండాలి. ఆయన వాక్యాన్ని పక్కన పెడితే పాపిష్టిదే మనకి ఎలా కనపడుతుంది? రమ్యమైందిగా కనపడుతుంది. పాపిష్టిదే మనకి ఎలా కనపడుతుంది? వివేకం ఇచ్చేదిలా కనపడుతుంది. దేవుడు తినొద్దన్న పండే ఎలా కనపడుతుందంట? రమ్యముగా కనపడుతుందంట. వివేకం ఇచ్చేదిగా కనపడుతుందంట. వెళ్ళింది, తీసుకొని తినేసింది, భర్తకి ఇచ్చేసింది, ఇద్దరు తినేశారు. ఆత్మ సంబంధమైన వస్త్రాలన్నీ పోయినాయి, దిగంబరులు అయిపోయారు, ఏదేని తోటలోంచి బయటికి గంటి వేయబడ్డారు. కాబట్టి మన కన్నులకి ఏది రమ్యమైందో ఏది వివేకమైందో తెలియాలంటే మన కళ్ళ ముందు ఏం పెట్టుకోవాలా? మన కళ్ళ ముందు వాక్యం ఉంటే ఏది రమ్యమైందో ఏది వివేకమైందో మనకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం అవుతాం, దెబ్బతినేస్తాం. అందుకని ప్రతి విషయంలో మన ముందు ఏం పెట్టుకోవాలండి? చెప్పండి ఏం పెట్టుకోవాలి? వాక్యాన్ని పెట్టుకుంటేనే మనకు అర్థమవుతుంది. లేదా అర్థమవుతుందని సత్యాన్ని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కీర్తన 13:4 శత్రువు మన మీద గెలిచి తినని చెప్పకుండానట్లు నేను తూలిపోకుండా నా విరోధులు హర్షింపకుండా నా కన్నులకు వెలుగు నిమ్మయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా నందకుండను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పకుండాను నేను తూలిపోకుండాను నా విరోధులు హర్షింపకుండాను. మన కన్నులకు వెలుగు లేకపోతే మనం ఓడిపోతాం. మీకు అర్థమవుతుందంటారా? మన కన్నులకు వెలుగు లేకపోతే మనం ఓడిపోతాం. మన విరోధులు హర్షిస్తారు, మన శత్రువులు మేమే గెలిచామని హాహాకారాలు చేస్తారు. మనం నేల కూలిపోకుండా, మనము తూలిపోకుండా మన కన్నులకు వెలుగుంటే అండి, వెలుగంటే ఏంటి? ఆయన వాక్యం. ఆయన వాక్యం మన కళ్ళ ముందు ఉంటే మన శత్రువులు మన మీద గెలవలేరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము తూలిపోము, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనము తొట్టిల్లిపోము, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, మనము తూలిపోకుండా తొట్టిల్లిపోకుండా మన శత్రువులు మన మీద గెలవకుండా మనము జయ జీవితం కలిగి ముందుకు సాగునట్లుగా మన కనుల ముందు ఏముండాలి చెప్పండి? ఆయన వాక్యం ఉంటే మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరని సత్యాన్ని మీకు మనవి చేసుకుంటూ, మన కనులు ఎప్పుడు వెలుగుతూ ఉన్నట్లుగా, మన దేహం ఎప్పుడు వెలుగుమయమై ఉన్నట్లుగా, పరలోక రాజ్యమునకు ఆయన స్వరూపంలోకి మనం మార్చబడేటట్లుగా, మన కనులకు ఎప్పుడు వెలుగునిచ్చినట్లుగా మన కనుల ముందు ఎప్పుడు ఏం పెట్టుకుందాం? వాక్యమును పెట్టుకుందాం. ఆ వాక్యమే మనలను ఆయన వద్దకు సిద్ధపరిచి తీసుకుని వెళ్ళే ఒక గొప్ప సాధనమని మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. ఎన్ని చెప్పాను? మనలను పవిత్రులుగా చేసేది ఆయన వాక్యం. మన అంతరంగ పురుషుని ఆనందింపజేసేది, సంతోషింపజేసేది ఆయన వాక్యం. మన హృదయం నిర్దోషంగా ఉండి దేవుని ఎదుట సిగ్గుపడకుండా మనలను సిద్ధపరిచేది ఆయన వాక్యం. సర్వ సంపదల కంటే ఎక్కువ ఆయన వాక్యం. ఆయన తెలివినిచ్చేది ఆయన వాక్యం, ఇచ్చేది ఆయన వాక్యం. మన శత్రువు మన మీద గెలవకుండా, మన విరోధులు హర్షింపకుండా, మనం తూలిపోకుండా మనను కాపాడేది ఆయన వాక్యం. కాబట్టి ప్రియులరా, ఆయన ఉపదేశాలను శ్రద్ధగా విందాం, ఆయన వాక్యాన్ని ప్రేమిద్దాం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుద్దాం,
ఆయన మాట వినేవారుగా. దావీదు ఆయన మాట విన్నాడు, మరలా పోగొట్టుకున్న ఆత్మను సంపాదించుకున్నాడు. సౌలు ఆయన మాట వినలేదు, రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము హవ్వలు ఆయన మాట వినలేదు, ఆత్మ సంబంధమైన ఏమండి వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. శాపాలు తెచ్చుకుని ఏదైనా తోటలోంచి బయటకు గెంటివేయబడ్డారు. మనం ఆయన మాట వినేవారుగా, ఆయన ఆజ్ఞను గైకొనేవారుగా, ఆయన శాసనలను ధ్యానించేవారుగా, ఆయన కట్టడలను అనుసరించేవారుగా, మనము ఆయన వాక్యానికి అంత విలువనిచ్చి ఆయన రాజ్యమునకు చేరినట్లుగా పరిశుద్ధాత్ముడు మన అందరినీ సిద్ధపరచును గాక. మన కనులను మన దేహమును నిత్యము వెలుగుమయంగా ఉంచుకునే కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ 2026 సంవత్సరంలో ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇద్దాం. మన కనులను నిత్యము వెలుగుమయంగా, దేహమును వెలుగుమయంగా ఉంచుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ